ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ సమ్మర్ అయిపోయిందనుకోండి, 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. సద్దన్నం అంటే ఇది సమ్మర్లో తినేదే అని చాలామంది అనుకుంటారు. కాదండి, ఎప్పుడైనా తినొచ్చు, ఏ కాలంలో అయినా తినొచ్చు. కానీ ఏ శరీర తత్వం ఉన్న వాళ్ళకి పడుతుంది, ఎవరికి పడదు అని చూసుకుని తింటే ఇబ్బంది ఉండదండి. కొంతమందికి వాతతత్వం కానీ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది చలవ చేస్తుంది కాబట్టి ఇబ్బంది పెట్టచ్చు. అటువంటిప్పుడు మీరు ఆవు పెరుగుతోటి కనుక చేసుకుంటే, నాటు ఆవు పెరుగుతోటి ఆ చల్లదనం అనేది ఉండదండి. పూర్వం ఏం చేసేవారంటే కాస్త గంజి కాస్త ఇది కలుపుకుని తినేవారు. తినేటప్పుడు కూడా మీరంటే రాత్రి వండిన అన్నాన్ని గోరువెచ్చగా ఉండగా గోరువెచ్చని పాలలో వేసి ఒక ఉల్లిపాయ తీసుకుని, నీరుల్లిపాయ మనం కూరలో వేసుకునేది ఈ సైజు తీసుకుని సన్నగా తురిమి అందులో వేసేసి తోడు పెట్టుకోండి. వాత శరీరాలు ఒక మిరపకాయని పచ్చిమిరపకాయ అందులో పాడేస్తే వాతం అనేది ఉండదన్నమాట. ఇది పూర్వం మనకు సామెత ఉంది, సద్దిబువ్వ తిన్న అమ్మ మొగుడు ఆకలి ఎరగదు అని. అంటే సద్దిబువ్వ తింటే ఆకలి అదనమాట. అంత బలమైన అందులో ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయని దాని అర్థం. అసలు ఆకలి మర్చిపోతారనమాట సద్దన్నం తిన్నవాళ్ళు. అప్పుడు ఏమైంది, ఆవిడ సద్దన్నం తిందనుకోండి, భర్తకు ఆకలి అయిందో లేదో ఆవిడ జ్ఞాపకం రాదు కదా. పూర్వం ఇవాళ టిఫిన్ వచ్చింది కాబట్టి టిఫిన్ అంటున్నాం, బ్రేక్ఫాస్ట్ అంటున్నాం, రకరకాలు. అంటే టిఫినే బ్రేక్ఫాస్ట్ అంటున్నాం, ఉదయం టిఫిన్ తింటున్నాం. ఈ టిఫిన్స్ అనేవి లేకపోతే పూర్వం సద్దన్నమే తినేవారండి. ఇప్పుడు కొత్తగా అన్ని రకాలు, చాలా రకాలు వచ్చినాయి. మనం ఇవన్నీ తినటం నేర్చుకున్నాం. ఇది ఓవర్ నైట్ ఉండి అది తోడుకోవడం వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే అతి వేడి ఉండి మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళకి ఇది తినటం వల్ల మోషన్ అవుతుందండి. పొట్టలో కూడా చాలా చల్లగా ఉంటుందన్నమాట. చల్లదనం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కడుపులో మంట, చాలా మంచి బ్యాక్టీరియా, మన పొట్టకి ఏ రకమైన బ్యాక్టీరియా కావాలో, ప్రోబయోటిక్ అనుకోండి, దాన్ని అనేక రకాల పేర్లతో పిలుస్తున్నారు. ఆ బ్యాక్టీరియా అనేది లైట్గా పులిస్తే కనుక ఆ బ్యాక్టీరియా కూడా అద్భుతమైన బ్యాక్టీరియా తయారవుతుందండి. ఇది తినడం వల్ల, మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడం, అదేవిధంగా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ తగ్గడం కూడా జరుగుతుందండి. నేను కొన్ని వీడియోల్లో చెప్పాను. కానీ మైగ్రేన్ ఉన్నవాళ్ళు బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందరే ఇది తీసుకోవాలన్నమాట. ఆ విధంగా కొద్ది రోజులు కనుక తీసుకుంటే మైగ్రేన్ చాలా వరకు తగ్గుతుందండి. పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు, సగం తగ్గిన వాళ్ళు ఉండొచ్చు. అంచేత ఈ సద్ది అన్నం అనేది చాలా మంచిదన్నమాట. ఇందులో మనం నైట్ తోడు పెట్టుకుని తినేది దాన్ని సద్దన్నం అంటారు. లేకపోతే అన్నం వార్చిన గంజి ఉంటుంది కదండి, ఆ గంజిని కొంచెం నీళ్లు పోసి అందులో అన్నం వేసేసుకుని ఉంచుకుని ఉదయం తింటారు. అదే ఒరిస్సాలో ఉందనుకోండి, ఓన్లీ నీళ్లలోనే నానబెడతారు రైస్. 15 రోజులు, 20 రోజులు, నెల కూడా అలా ఉంచుకుంటారు. చెడిపోదని అంటారు వాళ్ళు. ఆ అన్నం తీసుకుని తింటూ ఉంటారు వాళ్ళు. ఒక కుండ ఉంది వాళ్ళకి కూడా ఎప్పుడు సాధారణంగా. ఆ కుండలో అన్నం వేసేసుకుంటారు. ఆ నీళ్ళు ఎప్పుడు అందులోనే ఉంటాయి. అన్నం పిండుకుని తింటూ ఉంటారు అన్నమాట. ఈ సద్దన్నం అనేది ఎలాగంటే, పూర్వకాలం సద్దన్నం అంటే, ఇవాళ సద్దన్నం అంటే ఎవరికి తెలియదు, చాలా తక్కువ మంది తెలుసు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా బహుశా మర్చిపోయారేమో. ఈ రాత్రి పాలు పోసి పెరుగు తోడు పెట్టుకున్న అన్నాన్ని తినటం కూడా, అది రాత్రి ఓవర్ నైట్ ఉంది కాబట్టి సద్దన్నం అనొచ్చు. పూర్వకాలంలో సద్దన్నం అంటే ఓన్లీ గంజి నీళ్లు కలిపండి, ఉదయం అన్నం వండి అందులో వేసుకోవడం, రాత్రి అన్నం వండింది అందులో వేసుకుని తెల్లారిన తర్వాత తినేవారు అనమాట. ఈ రెండు కలిపి అలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఫెర్మెంట్ అయ్యి అందులో మన పొట్టకి, మన గట్టుకు కావాల్సిన అద్భుతమైన బ్యాక్టీరియా అందులో తయారయ్యేదండి. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడం, ఇండైజెషన్ తగ్గడం. మీకు పొట్టలో ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో, ఈ పొట్టలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాకి ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. అతి వేడి శరీరులు ఉంటారు, వాళ్ళకి ఇది చక్కగా పనిచేస్తుందండి. అలాగే మార్నింగ్ టిఫిన్ తింటే ఆరగలేదని, చట్నీలు అయ్యి తినడం వల్ల ఇబ్బందిగా ఉందని, ఆయిల్ ఫుడ్స్ తినమని, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది గట్ బ్యాక్టీరియా, అంటే మన జీర్ణావయవాల్లో ఉన్న బ్యాక్టీరియాని ఇమ్యూనిటీ పెంచి వాళ్ళకి సపోర్ట్ చేసి, ఇది కూడా ఇమ్యూనిటీ బ్యాక్టీరియా తయారయ్యి గ్యాస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అంటే
రిఫ్లెక్షన్, గ్యాస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఒకటేలండి. రిఫ్లెక్షన్ వస్తుంది కదా గ్యాస్ ప్రాబ్లం వల్ల, అది తగ్గిస్తుంది. బ్లోటింగ్ తగ్గిస్తుంది. చక్కగా జీర్ణం అయ్యి చాలా బలం అన్నమాట ఇది. మామూలుగా మనం అప్పటికప్పుడు పెరుగు పోసుకొని తినేదానికన్నా ఇలా తోడు పెట్టుకుని తిన్నాను చాలా బలం. ఓకేనండి. పాలు నుంచి పెరుగుగా మారుతుంది, అక్కడ రియాక్షన్ జరుగుతుంది, అది ఇంక పాలుకి సంబంధం లేదు. పూర్వం ఏం చేసేవారంటే కూరలు అనేవి కూడా చాలా తక్కువ మంది వండుకునేవారు కాబట్టి ఒక ఉల్లిపాయ ముక్కలు కోసి అందులో పాడేయటం, కానీ ఉల్లిపాయ పళంగా 2 పచ్చిమిరకాయలు కారాన్ని బట్టి 1 పచ్చిమిరకాయ, 2 పచ్చిమిరకాయలు, 3 పచ్చిమిరకాయలు ఇలా అందులో వేసేసి ఉంచేసుకునేవారు ఈ సద్దన్నం అనేది. ఉదయం చక్కగా కాస్త ఉప్పు వేసుకుని అందులో పని చేసుకునేవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ సద్దన్నం. మా చిన్నతనంలో మా పొలంలో పని చేయడానికి వచ్చిన వాళ్ళు సద్దన్నం తెచ్చుకుంటే దాని రుచి ఎలా ఉందో చూద్దాం అని ఒక ముద్ద పెట్టమని కూడా అడిగి మేము తినేవాళ్ళం. మా ఇంట్లో తెలిస్తే తిడతారని భయపడి వాళ్ళ ఎవరికి చెప్పొద్దని చెప్పి మరీ మేము తినేవాళ్ళం అనమాట. అంటే మనం రోజు తిన్న ఆహారం కాకుండా వాళ్ళు తినేది ఎలా ఉంటుందో రుచి చూద్దామని, లేకపోతే దాని టేస్ట్ చూద్దామనో, లేకపోతే అదేంటో తెలుసుకుందామని ఆతృత. కానీ వాళ్ళు తింటూ ఉంటే కూడా ఉల్లిపాయ కొరుక్కుని మిరపకాయ కొరుక్కుని తింటూ ఉంటే కూడా మనం అట్రాక్ట్ అవుతాం ఆ ఫుడ్కి. అట్రాక్ట్ అయ్యి కూడా ఆ చిన్న ఉల్లిపాయ ముక్క ఇమ్మని చిన్న మిరపకాయ ముక్క ఇరుచుకుని అది నోట్లో పెట్టుకుని కారం అలవాటు లేకపోతే ఒగురుస్తా ఆ అన్నం తిని దాని యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇంట్లో ఎప్పుడైనా అడిగితే తిడతారేమో అని అప్పుడప్పుడు మా అమ్మగారితోటి గంజి అన్నం పెట్టండి, రాత్రి గంజిలో అన్నం వేసి ఉంచండి, పొద్దున్న తింటాం, వేసవికాలం చలవంట అని ఏదో చెప్పి తింటా ఉండేవాళ్ళు అనమాట. ఏది దొరకదో దాని మీదకి మనిషి యొక్క మనస్సు వెళ్తూ ఉంటుంది కాబట్టి చిన్నతనంలో అలా వెళ్ళేవాళ్ళమో ఎలా వెళ్ళేవాళ్ళమో తెలియదండి. సద్దన్నం తినడం అనేది చాలా అద్భుతమైన అలవాటు అండి. అది చాలా మంచి అలవాటు. అది తినడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రేక్ఫాస్ట్లు ఇవి అవాయిడ్ చేయడం వల్ల ఆయిల్స్ అయ్యి మార్నింగు మీరు చక్కగా సద్దన్నం తినడం వల్ల మీ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాగా తయారయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గటం, నీరసం లేకపోవటం, అతివేడి వల్ల కాళ్ళు లాగటం, అతివేడి వల్ల మైగ్రేన్ రావడం, తలపోటు రావడం, అరికాళ్ళు అరిచేతులు మంటలు ఉండటం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మిరపకాయ లేకుండా ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తినండి. ఈ ఉల్లిపాయ అనేది కూడా ఏమవుతుందంటే దాంట్లో ఎప్పుడైతే ఊరిందో మీ పొట్ట యొక్క ఆరోగ్యాన్ని చాలా అంటే చాలా బాగు చేస్తుంది అనమాట. మనం హోటల్స్కి వెళ్తూ ఉంటాం, వెనిగర్లో వేసిన ఉల్లిపాయలు తింటూ ఉంటాం, అది పొట్ట యొక్క ఆరోగ్యాన్ని చాలా బాగు చేస్తుంది అనమాట. అంత పని ఇక్కడ మనకి ఈ సద్దన్నం కానీ అన్నంలో పాలు పోసి ఉల్లిపాయ వేసి తోడు పెట్టుకుని మొన్నాడు తిన్న పాలు తోడు పెట్టుకున్న సద్దన్నం కానీ లేకపోతే గంజి కలుపుకున్న సద్దన్నం కానీ ఈ విధంగా మనకి అనేక రకాలుగా వైద్యోపయోగాలు ఉన్నాయి, మంచి ఆహారం కూడా. ఓకేనండి, నమస్కారం.